చెప్పనా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సైవన్ బ్లాగ్స్. ఈ రోజు మేము వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం కింద మరి వెళ్తున్నాము బెంగళూరులో. మేము బెంగళూరులో ఉంటున్నాము. మా బ్లాగ్స్ అన్ని బెంగళూరు రిలేటెడ్ ఉంటాయి. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకుండా మేము ఏమేమి చేసామనేవి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మేము కార్లో వెళ్తున్నాం. చూడండి, వాడు మాకు నన్ను ఎట్లా ఎక్కిరిస్తున్నాడు. నేను ఇచ్చే వరకు కూర్చున్నా. సో నేను అడిగి అది మిర్రర్లో కనిపిస్తున్నాను. నన్ను ఎత్తేసుకోమని నాతో ఆటలాడుతున్నాడు మిర్రర్లో నుంచి. వాడు ఎంజాయ్మెంటే ఎక్కువ అవుతుంది బయటకు వెళ్తామంటే. సో ఇక్కడ ఫైనల్లీ వచ్చేసాం అనమాట. నేను వరల్డ్స్ లార్జెస్ట్ అన్నాను కదా, కాదు, అది నా మిస్టేక్. ఏషియాస్ లార్జెస్ట్ అనమాట ఇది స్నో సిటీ, ఫన్ వరల్డ్ దగ్గరలోనే పక్కనే ఉంటాయి. ఇది అక్వేరియం అనమాట. చూసారు కదా, చాలా పెద్ద అక్వేరియము, బాగుంది. చాలామంది అసలు వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో మీకు రష్ ఉండకూడదు అనుకుంటే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. పర్లేదు, మాకు రష్ ఉన్నా మాకు అప్పుడే వీలవుతుంది అనుకుంటే మీరు వీకెండ్స్లో కూడా పిల్లల్ని తీసుకెళ్ళచ్చు. చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది పిల్లలకి, మనకి ప్లస్ మనకు కూడా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ వాటర్లో టనల్ ఉంటుంది కదా, ఫిష్ టనల్, అదొకటి ఉంది. అండర్ వాటర్ టనల్. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ పెట్టాడనమాట. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా ఎగ్జైట్మెంట్ ఉంది. మీరు ఏమైనా క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తే లోపలికి ఫుడ్ ఎలా ఉండదు. సో అక్కడ మీరు లోపలికి టికెట్ చూపించి లోపలికి వస్తారు కదా, అక్కడే వాళ్ళకి చెప్తే బ్యాగ్ ఇచ్చేస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మనం తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి వచ్చాక తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కానీ, ఆ పక్షులు ఉండేటట్టు మొత్తం భలే క్రియేట్ చేశారనమాట. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చాలా బాగా చేశారు. ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. ఫిషెస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడేమో అలిగేటర్ ఫిష్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ప్రతి ఫిష్ దగ్గర బోర్డు పెట్టారనమాట. ఆ ఫిష్ ఏంటిది, దాని యొక్క స్టోరీ అన్నీ కూడా పెట్టారనమాట. అక్కడ చిన్న ఫిషెస్, గోల్డెన్ ఫిషెస్, ఆరెంజ్ కలర్, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఫిష్ అంటూ ఉన్నాడు. వాళ్ళకి బాగుంటుంది కదా, చిన్న పిల్లలు, టాడ్లర్స్ ఉన్న, లైక్ చదువుకునే పిల్లలు, బిలో 5th క్లాస్ ఆర్ 7th 8th క్లాసెస్ ఉండే పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూస్తుంటారు. వాళ్ళకి ఒకవేళ వాటర్ క్రియేచర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు అనమాట. మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక డే అంతా ప్లాన్ చేసుకొని మీరు 3 చేసుకోవచ్చు. ఫస్ట్ ఫన్ వరల్డ్, దెన్ స్నో సిటీ, దెన్ ఫిష్ అక్వేరియం చూడొచ్చు. ఫిష్ అక్వేరియంలో మనకి మెర్మైడ్ షో కూడా ఉంది. అది ఓన్లీ వీక్ డేస్ పెట్టారనమాట. మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడేస్. వీకెండ్స్లో అయితే ఎక్కువ జనాలు అయిపోతున్నారని చెప్పేసి వీకెండ్స్ ఆపేశారు. స్టార్టింగ్లో అయితే అప్పుడు కూడా ఉండేది. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చినప్పటికీ వీక్ డేస్లో ఒకటి ఉంటుంది, వీకెండ్స్లో ఒకటి ఉంటుంది. మెర్మైడ్ షోస్ కూడా టైమింగ్స్ చూసుకొని గూగుల్ మ్యాప్స్లో మీరు వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్వేరియం ప్యారడైజ్ అని చెప్పేసి. ఆ పేజ్లో కూడా వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు అక్కడ కూడా చూడొచ్చు. తెలుసుకొని ఆ టైమింగ్స్ చూసుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట. చూసారు కదా, ఫిషెస్ ఎంత పెద్ద చేపలు, చిన్న చేపలు, జెల్లీ ఫిషెస్. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఒకటి ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ చూసారా, ఇది వాటర్ ఫాల్ సీన్ క్రియేట్ చేశారనమాట ఇక్కడ వీళ్ళు ఆర్టిఫిషియల్గా. బాగుంది. పీకాక్స్ ఉండేటట్టు, ఫ్లవర్స్, ట్రీస్, పైనుంచి వాటర్ పడుతున్నట్టు. ఇది కింద నుంచి చూసేటప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది, పైన వచ్చి చూసినప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది. వైట్ ఫిషెస్ చూడండి ఎంత బాగా క్రియేట్ చేశాడంటే వాడు. ఇక్కడేమో ఫొటోస్ తీసుకోవడానికి ఒక బోర్డ్ పెట్టి అక్వేరియం ప్యారడైజ్ అని చెప్పేసి వెనకాల వాల్పేపర్ పెట్టాడనమాట. ఇది లోపలికి మనకు అలౌడ్ లేదు, కాబట్టి బయట నుంచి మనం ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడ. ఇవన్నీ డిఫరెంట్ ఫిషెస్, డాల్ఫిన్ నోట్లోకి ఇవన్నీ వెళ్తున్నట్టు ఎంత బాగా పెట్టారు చూడండి. బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ కూడా మనకి రియల్గా ఉండడానికి, అది ఇప్పుడే పెయింట్ వేసినట్టు కాకుండా మనకు చూసారా కొంచెం బోల్డ్ అయినట్టు, అది యాక్చువల్గా ఉండేటట్టు. వాల్స్ ఎట్లుంటాయి అట్లా, సముద్రంలోకి వెళ్తే ఎట్లా మనకు కనిపిస్తాయి అని చెప్పేసి. ఇవి కూడా చిన్న చేపలు ఎంత బాగున్నాయి, బుజ్జిగా ఉండి. మా బాబు అయితే భలేగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ చిన్న మ్యూజిక్ కూడా పెట్టారనమాట. మ్యూజిక్ కూడా భలేగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫిష్ చూడండి, పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ వాళ్ళు అట్రాక్షన్స్ కూడా బాగా పెట్టారనమాట. చాలా బాగా పెట్టారు అట్రాక్షన్స్. చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయి. జనాలు చూసారా ఎట్లున్నారో. అందరికి ఎగ్జైటింగ్గా ఉంటుంది. కొత్తగా వచ్చింది మేము ఇంతకుముందు మైసూర్కి వెళ్ళాము. మైసూర్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా బెంగళూరులో పెట్టారనమాట. ఇది ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే స్టార్ట్ చేశారు దీన్ని. మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము, ఇప్పుడు కుదిరింది. మా అక్క వాళ్ళు వచ్చినాక, సమ్మర్ హాలిడేస్ కదా, బాగుంటుంది అనమాట ఇప్పుడు తీసుకెళ్తే వాళ్ళని కూడా. చూసారా, అమ్మాయి సాగర్ కన్య ఉంటారు కదా, మనకి తెలుగులో మూవీ చూస్తుంటారు మీరు, సాగర్ కన్య మూవీ. అందులో ఉండేటట్టు భలేగా పెట్టారనమాట అవన్నీ. ఇక్కడేమో ఒక ఫిష్ని బయటికి తీసుకురావడానికి పైనుంచి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. చూసారా ఫిష్ని ఎలా బయటికి లాక్కొచ్చారో ఆ స్టిక్ పెట్టి.
ఇంకా మళ్ళీ తిమింగలం మింగేస్తున్నట్టు ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎవరైనా ఫోటో చేయకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా మంచి ప్లేస్ అది. చూసారు కదా, జెల్లీ ఫిష్కి లైటింగ్స్ పెట్టారనమాట, సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఒక రూమ్ అంతా జెల్లీ ఫిషెసే, చాలా బాగున్నాయి. మనకు మిర్రర్ కూడా ఉంది అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, బాగుంది. చూడండి, ఫస్ట్ గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో దట్ జెల్లీ ఫిషెస్ భలే కనిపిస్తుంది అనమాట. అవి బయటికి విడుచుకున్నప్పుడు దగ్గరకు ఉండేటప్పుడు అట్లా అని చెప్పేసి. ఇది ఇందాక చూపించింది మేము కింద నుంచి వ్యూ చేసాం, ఇది జస్ట్ పై నుంచి వ్యూ చూపించాం. ఇక్కడ మేము కిందకి అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామన్నమాట. చూసారు సాగర్ కన్నా కూర్చున్నట్టు ఎట్లా పెట్టారో, అక్కడ లోపల వాటర్ పడుతూ ఉంటే ఆ పాండ్ లోపల ఫిషెస్ ఉండేటట్టు పెట్టారనమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చరణ్ గడికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ కూడాను ఫిషెస్ అన్ని చూసేటప్పటికి. ఇది అండర్ వాటర్ టన్నెల్లో అంటారు, అక్కడ భలే ఉంది. ఇది చాలా పెద్దది అనమాట, బెంగళూరులో ఏషియాస్ బిగ్గెస్ట్ అని చెప్పేసి విన్నాను దీని గురించి. చాలా బాగున్నాయి అనమాట, ఫ్రెష్గా క్లీన్గా ఉందన్నమాట. ఇప్పుడు మరి కొత్తగా పెట్టడం వలన మరి వాళ్ళు మెయింటైన్ చేసే బట్టనో చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే మాత్రం ప్రాపర్గా చేస్తున్నారు. మీరు ఒకే దగ్గర ఉండిపోతే అక్కడ లోపల కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు, మీరు ముందుకెళ్ళండి, ఇక్కడే ఉండిపోద్ది, ఇంకా చాలా ఉంది చూడడానికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు జనాల్ని కంట్రోల్ చేయడానికి కూడాను. సో మనకేం ఇబ్బంది లేదు, జనాలు తోసుకుంటారని చెప్పేసి. చాలా బాగుందన్నమాట. ఇక్కడ అందరూ ఉండి ఫొటోస్ తీసుకుంటున్నారు. చూసారు కదా, వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉందంటే అసలు స్మెల్ అనేది లేదండి. ఫిష్కి మనం ఎక్కడికైనా వెళ్తే స్మెల్ ఉంటుంది కదా, అసలు ఫిష్ స్మెల్ అనేది లేదు. లోపలికి వెళ్ళడం కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారనమాట. మా బాబుని ఇక్కడ నడిపిస్తున్నాడు, భయపడుతున్నాడు వాడు. మా హస్బెండ్ నేను అట్లా భయపెట్టద్దు, కరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చూడండి, కరిచేస్తుంది అని చెప్పేసి రాను అంటున్నాడు. ఇక్కడ చూడండి ఆడ ఎక్స్ప్రెషన్స్ చూడండి, రానని చెప్పేసి కరిచేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళకి భయం వేసింది అక్కడ. చూడండి ఎలా భయపడ్డాడు, అక్కడ ఎత్తేసుకోమంటున్నాడు, భయపడిపోయాడు. ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు అలా నడిపించాను, భయం పోతుందని చెప్పేసి మళ్ళీ కింద వదిలేసి నిల్చోమని నడవమని చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పిల్లల్ని చూస్తే చాలా వాళ్ళ వెనకాల పరిగెడతాడనమాట ఆడేసుకోవడానికి. ఇంకా మేము దీని తర్వాత కూడా ఇంకా పిక్నిక్ లాగా ఇంకో ప్లేస్కి వెళ్ళాను, అది కూడా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు మరిన్ని వీడియోస్, బెంగళూరు వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేసి చెప్పండి, ఎలా ఉందో కూడా తెలియచేయండి. సో దట్ మాకు ఇంట్రెస్ట్ పుట్టి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం అనమాట మీకోసం అని చెప్పేసి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా ప్లేసెస్ గురించి అయినా కూడా మాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది బయటకు వచ్చేసినమాట ఎగ్జిట్లో, చాలా బాగుంది. ఇది కూడా చాలా ఫ్రీగా ఉంది. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ మనం ఎక్కడ బ్యాగ్ ఇచ్చామో అక్కడే బ్యాగ్ తీసేసుకున్నాము. ఇక్కడ చరణ్ గడ్ బ్యాగ్ వేసేసుకుంటున్నాడు, అక్క నేను మోస్తానని చెప్పి ఎగ్జైటింగ్గా ఉన్నాడు. అందులో ఫుడ్ ఉండబట్టి కొంచెం బరువుగా ఉన్నింది. సో ఫైనల్లీ కబ్బన్ పార్క్ వచ్చేసాం మేము స్నో సిటీ అవేం ప్లాన్ చేసుకోలేదు, పిల్లలతో అవ్వదు కదా అని చెప్పేసి. ఫన్ వరల్డ్లో కూడా పెద్ద రైడ్స్ అవి. లాస్ట్ టైం నేను వెళ్ళాను అనమాట, నాకు కళ్ళు తిరిగి అనిపించింది, ఇంకా నేను తీసుకువెళ్ళలేదు వాళ్ళని. ఇంకా కబ్బన్ పార్క్ వచ్చేసాం, ఇది ఎంట్రన్స్. ఆ రోజు మ్యాచ్ ఉన్నది మేము వెళ్ళిన రోజు, కాకపోతే వర్షం పడి మ్యాచ్ ఆగిపోయిందనమాట. బాధగా అనిపించింది. లైక్ డబ్బులు పెట్టుకుని చాలామంది టికెట్ కొనుక్కుంటారు కదా ఆర్సీబీ మ్యాచ్ చూద్దామని చెప్పేసి. ఆ రోజు అక్కడ టీ షర్ట్స్ కూడా చాలా అమ్ముతున్నారు. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఒక రేట్ చెప్పారు టీ షర్ట్స్, మేము మళ్ళీ ఈవినింగ్ పార్క్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ రేట్ పెంచేశారనమాట, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కాకపోతే మేము స్టార్ట్ అయ్యి వచ్చేటప్పటికి చాలా పెద్ద వర్షం పడింది అనమాట. మీరు చూడొచ్చు, లాస్ట్లో వీడియో అటాచ్ చేస్తాను. అసలు రోడ్డే కనిపించలేదు మేము వచ్చేటప్పటికి కార్లో. ఇంకెక్కడికి పిక్నిక్లా చేసుకోవడానికి అని చెప్పేసి వచ్చేస్తాం, పిల్లలతో బాగుంటుంది కదా, ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. బాల్ భవన్ అని ప్లేస్ కూడా ఉందన్నమాట ఇక్కడ కబ్బన్ పార్క్లోనే, మనకి పిల్లల్ని తీసుకెళ్ళి ఉంచవచ్చు. మేము ఇక్కడికి ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చుకున్నాము, కూర్చొని ఫుడ్ తినేసి కాస్త నేచర్ని ఎంజాయ్ చేసి తిరగచ్చు అని చెప్పేసి. మా బాబుకి నేను పెరుగన్నం తీసుకొచ్చా, పులిహోర తిన్నామని చెప్పేసి. చూడండి, వాడు ఖతర్నాక్ పులిహోర తిన్నంట, వాడు పెరుగన్నం తిన్నంట, వాడు పులిహోర తింటాడంట. ఆ కప్పులో తీసేసిస్తే వాడంతటి వాడే తింటూ ఉన్నాడు. చరణ్ గడ వేషాలు చూడండి, ఇక్కడ వాడు కళ్ళు ఇట్లా పెట్టి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మేము పులిహోర తెచ్చుకున్నాం. ఇంకా మేము అక్కడ ఏమీ పడేయలేదని చెప్పి, మీరు ఫుడ్ తీసుకెళ్ళినా కూడా కబ్బన్ పార్క్ నీట్గా ఉంచడానికి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఫుడ్ తీసుకున్నా మీరు కవర్స్ తీసుకెళ్ళి మీ కవర్లోనే మీరు ఆ వేస్ట్ని పెట్టుకొని మీరు బయటకి ఎక్కడికైనా వచ్చిన తర్వాత అక్కడ డస్ట్బిన్స్ ఉంటే డస్ట్బిన్లో వేసేయండి, అక్కడ మాత్రం పడేయొద్దు ఏ ఫుడ్ను కూడా. సో కబ్బన్ పార్క్ అంటే చాలామంది గ్రూప్ మీటింగ్స్ కానీ టెక్ పీపుల్ గ్రూప్స్గా మీట్ అవుతూ ఉంటారు, ఏదైనా ఇన్నోవేషన్ ఐడియాస్ డిస్కస్ చేయడానికి, గేమ్స్ ఆడడానికి కిడ్స్ని తీసుకొస్తారు, డే అవుటింగ్ అని చెప్పేసి. మ్యూజిక్ నేర్చుకోవడానికి, గేమ్స్ నేర్చుకోవడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా వస్తూ ఉంటారు. అసోసియేషన్ లైక్ సొసైటీస్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది గ్రూప్స్గా వస్తారు, బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి. చాలా పెద్ద పార్క్, చాలా అంటే చాలా, బెంగళూరుకి మెయిన్ అనమాట ఇది కబ్బన్ పార్క్ అనేది.
దీనికి దగ్గరలోనే మనకు అన్నీ ఉంటాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, ఇండియాకి సంబంధించినవి, లైక్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవన్నీ ప్లేసెస్ కూడా ఇక్కడ, ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉంటాయి మెయిన్ దీని సరౌండింగ్స్. ఇది మెయిన్ స్పాట్ ఆఫ్ బెంగళూరు అంటారనమాట. సో ఇక్కడ మా బాబుకి మేము తినిపించడానికి మేము పడే తంటాలన్నమాట, కష్టాలు. వన్ అటు ఇటు తిప్పి తినిపిస్తూ ఉన్నాము. ఈ ఏజ్లో అంతే కదండి, మీకు కూడా టోడ్లర్స్ ఉంటే మీరు కూడా రిలేట్ అవుతారు. టోడ్లర్, బేబీస్, కిడ్స్, ఎనీవన్, పిల్లలంటేనే అంతా తినరు. వాళ్ళంతటా వాళ్ళు తినగలిగే స్టేజ్ వచ్చినంత వరకు మనకి కష్టం తప్పదు. అక్కడ వాళ్ళు గిటార్ ప్లే చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు అందుకే డ్యాన్స్ చేసేస్తున్నాడు వీడు. ఇక్కడ వాళ్ళ బాబాయి, వాడు, వాళ్ళ నాన్న మాట్లాడేసుకుంటున్నారు ఏంటో. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం మేము. ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ వచ్చేస్తున్నాం. మా బాబు బాగుంది అని అంటున్నాడు. మాటలు కొంచెం నేర్చుకుంటున్నాడు. వాడికి ఇచ్చేయాలంట, చరణ్గడికి ఇచ్చాను కదా ఫోను, వాడంతా వాడే పట్టుకొని తినాలంట వాడు ఐస్ క్రీమ్ని. వాడు ఎవరికి ఇవ్వడంట. నేను తినేస్తానని చెప్పేసి వాడు బాధ. నాకు మా హస్బెండ్కి వాడికి ఒకటే షేరింగ్ అనేది, ఒకటే తీసుకుంటాము. వాళ్ళిద్దరికి కొనేసి ఇచ్చేసాము. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. వాడు ఇచ్చేయాలంట చూడండి. మరి తిన్నవాడు మమ్మల్ని వాడికే పట్టుకోవడానికి చేతికి ఇచ్చేయాలి. పెద్దవాడు అయిపోయాడు కదా అప్పుడే. ఇక్కడ మేము బాల్ భవన్కి వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ బాగుంది, వాక్ చేయడానికి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ బాల్ భవన్కి వచ్చేసాం. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ అనమాట ఇదంతా. చూసారు కదా, కిడ్స్కి మంచి బెస్ట్ ప్లేస్ అనొచ్చు. రీజనబుల్ ప్రైసెస్, నాకు అడిగితే చాలా బెస్ట్ ప్రైసెస్. బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా కూడా చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్తారు. ఇక్కడ అన్ని రీజనబుల్. అడల్ట్కి అయితే 30 రూపీస్, చైల్డ్కి అయితే 10 రూపీస్. మీరు ఏ రైడ్ ఎక్కినా కూడా అంతే. ఎంట్రన్స్ కూడా అంతే, 30-10 చైల్డ్కి, అడల్ట్. చాలా రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది నాకైతే ప్రతి రైడ్కిను. చూసారు కదా, ఇక్కడ మేము కొలంబస్ ఎక్కాము. నేను, చరణ్ అక్క. చరణ్ ఇక్కడ వాళ్ళ అమ్మ ఎగిరిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వాడు వాళ్ళ అమ్మని పట్టేసుకున్నాడు గట్టిగా, వాడికి భయం వేసి. కానీ వాళ్ళ అమ్మ మీద తిరగా జోక్స్ చేస్తున్నాడు అనమాట వాడు. మేము ఎగిరిపోతున్నామంట. పిల్లలు ఉంటే గొప్ప సరదాగా ఉంటుంది కదా వాళ్ళతోని. వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ వాడైతే ఈ ఏజ్లో ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటాడు. చాలామంది ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ కదా, వెనకాల నుంచి వాళ్ళు కూడా ఆర్సీబీ అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట వాళ్ళు. సో రైడ్స్ అన్నీ చాలా ఫన్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. నాకైతే ఫన్ వరల్డ్లో పెద్ద రైడ్స్ ఎక్కే బదులు నాకు ఇవైతే బెస్ట్ అనిపిస్తాయి. ఆ పెద్దదైతే నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా దీనిగా అనిపించింది అనమాట. అమ్మ నేను ఇంకెక్కకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. అప్పుడు ఎప్పుడో లైఫ్లో 1-2 సార్లు అయితే చేయొచ్చు, కానీ ఇవైతే ఎప్పుడైనా ఎక్కొచ్చు. ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఎక్కచ్చు. ఇది ట్రైన్ ఉంది ఇక్కడ. మళ్ళీ చిన్నపిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ట్రైన్కి చాలా రష్ ఉంది. ట్రైన్ ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి లోపలుండే డైనోసార్ ట్రైన్ ఇది. బాగుంది. ప్రతిదీ రీజనబుల్ ప్రైసెస్. మీ కిడ్స్ని కానీ మీరు రీజనబుల్ ప్రైస్లో ఒక డే అవుటింగ్ చేయాలనుకుంటే మాత్రం మీరు కబ్బన్ పార్క్ని బెస్ట్గా చూస్ చేసుకోవచ్చు. బెంగళూరులో ఉంటే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. మీకు రీజనబుల్లో అవ్వాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా థౌజండ్స్లోనే అవుతుంది. ఇక్కడైతే మాత్రం రీజనబుల్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తీసుకెళ్ళండి మీ పిల్లల్ని కూడా. ఇక్కడ చరణ్ ఎక్కించామన్నమాట. ఇది అబౌవ్ 5 ఇయర్స్కి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇది ఎప్పటి నుంచో ప్రతిసారి వీడియోస్ చూస్తూ ఉంటున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. నేను ఎక్కడైనా చెప్పి నాకు ఎక్కాలనిపించి ఎక్కుతున్నాను. ఇక్కడేమో నేను ఎత్తుకోవాలంట, వాడికి ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మేము ఇది ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. ఐలో బాల్ భవన్ అని చెప్పేసి, ఇది బాల్ భవన్ ప్లేస్ కాబట్టి వాడు బ్యాక్ డ్రాప్ కూడా అది పెట్టుకున్నాడు. బాగుంది కదా. ఇంకా ఇక్కడ ఏముంది, పైన ట్రాఫిక్ పార్క్, డిఫరెంట్ ప్రాప్స్ కూడా ఇస్తాడు అనమాట. మనకి ఎక్స్ట్రా పే చేస్తే ప్రాప్స్ ఇస్తాడు వాడు బిజినెస్ కావాలంటే మనకు చెప్పాలి కదా, ప్రాప్స్ కూడా ఉన్నాయి మేడం మీరు తీసుకోండి అని చెప్పేసి. మాకు చెప్పలేదు అనమాట. నెక్స్ట్ టైం ఇంకా వేరే వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు చూసా ప్రాప్స్ కూడా ఉన్నాయి వీటి దగ్గర అని చెప్పేసి తీసుకోవాల్సింది అనుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు చరణ్ ఎక్కుతున్నాడు అనమాట. ఇది జంపింగ్ది. పిల్లలు చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారంటే టైం అయిపోతే వాళ్ళు దిగిపోమని చెప్తే, ఆ దిగిపోమని చెప్పిన ఆయన సెంటర్ నుంచి ఎక్కితే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు, లేకపోతే రైట్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఆట ఆడుకుంటున్నారు వీళ్ళైతే. పిల్లలు అసలు క్రేజీ తయారయ్యారండి. వాళ్ళకి ఎవ్వరేం చెప్పవసరం లేదు. చూడండి ఎలాగో ఆడుతున్నారు ఒక్కొక్కరు. నాకు మాత్రం ఆ అబ్బాయిని చూస్తే పాపం అనిపించింది. పిల్లలు భలే ఆట ఆడుకుంటున్నారు ఆ అబ్బాయితోని. అక్కడ వర్క్ చేస్తాడు కదా, టికెట్ కలెక్ట్ చేసుకొని పిల్లల్ని లోపలికి పంపించే అబ్బాయి. ఆ అబ్బాయికి పిచ్చెక్కించేస్తున్నారు అనమాట ఇల్లు.
వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి వాటి దగ్గర ఉంటే డే కేర్ దాంట్లో టీచర్స్ ఎట్లా ఉంటారా బాబు అనిపిస్తుంది ఇంతమంది పిల్లల్ని క్యారీ చేయడానికి. ఇంతమంది పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో, ఏం కోపం రాకుండా ఏం రాకుండా అని చెప్పేసి. ఇక్కడ వాడు కూడా అన్న వెళ్ళిపోయాడంట, వీడు కూడా వెళ్ళిపోవాలంట. చూడండి అక్కడ నిలబడిపోయాడు, రాడంట వీడు. ఇంకిక్కడ మేము బ్రేక్ డాన్స్కి వెళ్తూ ఉన్నాం అనమాట. నేను చరణ్ మాత్రం వెళ్తున్నాం, అక్క రాననేసింది. తాతి కావాలంటే వీడికి ఏడుస్తూ ఉన్నాడు నేను వెళ్ళిపోయానని చెప్పేసి. నాకు ఇలాంటి రైడ్స్ చూస్తే ఎక్కాలనిపిస్తుంది, వాడిని తీసుకెళ్ళాను కదా, సో వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను అనమాట నేను, వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దమ్మ దగ్గర. ఇక నేను చరణ్ బ్రేక్ డాన్స్ ఎక్కాం. వాడు కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎక్కుతున్నాడు, చిన్నప్పుడు అయితే ఎక్కననేవాడు వాడు కూడా. మా ఊర్లో జాతరకి, రాజామ యాత్రకి అట్లా పెడుతూ ఉంటారు, ఇవి బాగుంటాయి. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట, రాజాం పోల్పల్లి అమ్మవారి యాత్ర అని చెప్పేసి మా దగ్గరలో జరిగేది అది. ఇంకా పెద్ద పెద్ద రైడ్స్ వస్తుంటే బాగుంటుంది అక్కడ కూడా. నా చిన్నప్పుడైతే ఇట్లా జాతర ఏమో జరిగితే సాఫ్టీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది నా ఫేవరెట్ అనమాట. రాజాంలో యాత్రకి వెళ్ళేటప్పుడు అక్కడ కీ చైన్స్ కూడా ఎక్కువ కొనుక్కుంటుండేదాన్ని. బియ్యం గింజ మీద కీ చైన్ ఉంటుంది కదా, బియ్యం గింజ మీద మన పేరు రాసి ఇచ్చే కీ చైన్, అది కూడా నాకు సైకిల్ ఉండేది అనమాట. సైకిల్ కీ చైన్స్ పెట్టుకుంటూ ఉండేదాన్ని నేను. చాలా బాగుండేది. చైల్డ్హుడ్ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా, మళ్ళీ ఆ లైఫ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం వెళ్ళలేం కదా. సో ఇప్పుడు కిడ్స్ ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసాను, ఏడుస్తున్నాను నేను ఎత్తుకోవాలని చెప్పేసి వాడిని. ఇక నేను బట్ బ్యాగ్ వేసుకున్నా వాడి కోసం అని చెప్పేసి. చూడండి ఎట్లా ఏడుస్తున్నాను, నేను ఎత్తేసుకోవాలట వాడిని. నేను కావాలి ఎక్కడికి వెళ్ళిపోతానని భయం వాడికి. రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, అదేవిధంగా ఆయన వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి భయపడుతున్నాడు. ఇక్కడ నడవడంట, వదిలేద్దాం అని చెప్పేసానంటే ఇక్కడ కూర్చొని ఆడుకోవడానికి సెటిల్ అయిపోతున్నాడు వాడు. రారా అంటే నడరా అంటే నడవడంట, వాడు కూర్చొని మట్లో ఆడేసుకోవడానికి సెటిల్ అయిపోతున్నాడు వాడు. ఇక్కడ ఇంకా బోటింగ్ చూడడానికి వెళ్తాం అనమాట. ఇక్కడ వాడిని ఇంటరాక్ట్ చేయడం అని చెప్పేసి పట్టుకో అని చెప్పేసి అంటున్నాం. వాడు నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు అనమాట, వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి నన్నే ఎత్తుకొని ఉండమంటున్నాడు. ఒకలే ఎత్తుకొని ఉండడం కూడా కష్టం కదా. ఇక్కడ నుంచి ఉబిసిటీ మాల్ కూడా కనిపిస్తుంది, అది చాలా కాస్ట్లీ మాల్ అనమాట. ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్ ఉంటుంది. వేరే మాల్స్ డిఫరెంట్, యూబిసిటీ మాల్ డిఫరెంట్. అది ఓన్లీ పాష్ పీపుల్కి మాత్రమే సెట్ అవుతుంది అది. నేను ఆల్రెడీ వెళ్ళా ఒక 2 times. సో ఇక్కడ ట్రైన్, బోటింగ్, సైన్స్ పార్క్, కిడ్స్కి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు వాకింగ్కి చూస్ చేసుకోవాలన్నా కూడా, ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా వీకెండ్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. బోటింగ్ కూడా టికెట్ తీసేసుకున్నాము కానీ పోలేదు ఆ రష్ చూసి. సో ఇంకా అయిపోయిందనమాట, ఇంకా మా ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయిందనమాట, ఎనర్జీ ఫుల్గా అయిపోయింది. ఇక్కడ మా బాబుని పట్టుకో అని చెప్పి పట్టుకొని ఆట ఆడిస్తున్నాం, లేకపోతే వెళ్ళట్లేదు వాడు. అలా అని చెప్తే కొద్దిగా ఆడుతూ ఉంటాడు కదని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ దగ్గర పరిగెట్టిస్తున్నాము. నేను కూడా వెళ్తూ ఉన్నా వాడు వెనకాల. ఇక్కడ సైన్స్ పార్క్ అనమాట, ఇది కూడా ఎంట్రీ ఫీ 10 rupees per person. మీరు పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరికైనా కూడా ఒకటే కాస్ట్. ప్రతిదీ సైన్స్ పార్క్లో అదేంటిదని చెప్పేసి పక్కన బోర్డు ఉందన్నమాట. నేను అంత సైన్స్లో వీక్ అనమాట, నాకు ఈ పేర్లు ఏం తెలియవు, కానీ కిడ్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి నా కొడుకు మాత్రం ఇసుక, వాడికి ఏం తెలియదు కదా. ఇవి చూసారా కెమిస్ట్రీలో మనకి ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నమాట ఇవి. ఆ పేర్లు కూడా మర్చిపోయా, చదువు అయిపోయింది కదా, ఇంకా అవి గుర్తు కూడా లేవన్నమాట. ఇక్కడ వెయిట్ బట్టి ఎట్లుంటుంది, మ్యాగ్నెట్ రిలేటెడ్ వెయిట్ పుష్ చేసేది అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదేదో వాటర్తో సంబంధించింది, అంత ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇది సైకిల్ పెడల్ తొక్కితే ముందుకి వెళ్ళేదన్నమాట. ఇదన్నీ దానికి ఏవో ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, నాకు అవన్నీ తెలియలేండి. కానీ పిల్లలకి మాత్రం చదివించి చూపించి తీసుకురావాలంటే వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇక్కడ మిర్రరింగ్ ఉంది, రిఫ్లెక్షన్స్ వస్తాయి కదా, అదనమాట. రిఫ్లెక్షన్ గురించి చెప్పడానికి అని చెప్పేసి పెట్టినట్టున్నారు ఇది. ఇక్కడ చరణగాడు ఆడుకుంటూ ఉన్నాడు, వాడికి ఇంట్రెస్టింగ్గా ఉన్నింది అనమాట. ఇది ఇల్యూజన్, మనకి చూస్తూ ఉంటే లోపల కళ్ళు తిరిగినట్టు ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇది బాగుంది పార్క్ అయితే, కిడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది ఇది. ఇక్కడ ఇల్యూజన్ అని చెప్పేసి ఉంది కదా. ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు, ధన్విన్ గాడు ఆడుతూ ఉన్నాడు. ధన్విన్ గారు పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ వెనకాల తిరుగుతుంటాడు. చూడండి వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ పాప ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. ఆ పాప ఏం చేసేస్తుందో వాడు అది చేసేయాలంట. చూసారా వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఖతర్నాక్. ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత కూడా వీడు చేసేయాలి. అది మ్యూజిక్ వచ్చేదనమాట, డిఫరెంట్. ఏది ప్లే చేస్తే ఏది సౌండ్ ఎక్కువ వస్తుందో అది ఉంటుంది అనమాట. డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి.
సో పిల్లల్ని చూస్తూ ఉంటున్నాడు. అక్కడ పెద్ద చీమల పుట్టు ఉందన్నమాట, కండ చీమలు అంటాం కదా, బ్లాక్ది పెద్ద చీమలు. ఆ పుట్టుంటే వెళ్ళిపోయాడు పట్టేసుకోవడానికి. అమ్మో భయం వేసింది నాకైతే, కరిసేసి ఉంటాయేమో అని చెప్పేసి వెంటనే తీసేసాను కాబట్టి బతికిపోయా అనుకున్నా, లేకపోతే ఏడ్చేసేవాడు. అవి చాలా గట్టిగా కరుస్తాయి కదా కండ చీమలు. వాడన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. వాడికి అసలు భయం ఏమీ లేదు. ఈ ఏజ్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకంతే, మనం ఏం చేయలేము ఇంక వీళ్ళతోని. వాళ్ళ వెనకాల అట్లా పరిగెడుతూ ఉండాల్సిందే ఎక్కడికైనా తీసుకువెళ్తే. ఇక్కడ వెయిట్ బ్యాక్ సైడ్ నుంచి లిఫ్ట్ చేద్దాం రారా అంటే వద్దంట, దాదా అంట అది వాడికి. దాదా దాదా అంటున్నాడు, ఉయ్యాలనుకుంటున్నాడు దాన్ని. ఉయ్యాలి కాదురా అని చెప్పేసి అంటున్నా. నేను అలా పుల్చే అంటుంటే చేయట్లేదు. వాడు ఫ్రంట్కి వచ్చేసి అది వస్తే పట్టుకుందాం అని చెప్పి చూస్తున్నాడు. అది కానీ చాలా వెయిట్ ఉంటుంది కదా, భయం వేసింది అనమాట ఎక్కడ కూడా వాడితోని. చూడండి వచ్చేస్తున్నాడు ముందుకి డింగ్ డింగ్ అనుకొని. ఆ దాదా వచ్చేస్తే పట్టేసుకుందామని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసాను నేను. మళ్ళీ ఇక్కడ పాప ఉంటే మళ్ళీ పాప దగ్గరకు వస్తాడు చూడండి. ఇక్కడంతా కన్నడలో రాసి ఉందండి, ప్లే విత్ మ్యాగ్నెట్ తోటి ప్లే చేసేది, అది బాగుందనమాట. తర్వాత ఇక్కడ కిడ్స్ది ఇది పెడలేసి తొక్కేది అనమాట కిడ్స్కి. మళ్ళీ స్వింగ్ ఉంది, రౌండ్గా తిరిగేది కూడా ఉంది. ఉన్నాయి కిడ్స్ ప్లే ఏరియా, చిన్న పిల్లలకు కూడా ఇందులోనే ప్లే చేసుకునేది ఉంది. ఇది ఉందన్నమాట. సో పిల్లలు తిరుగుతూ ఉన్నారు, నేను వాడిని పట్టుకొని ఉన్నా. దీని వెనకాల సపోర్ట్ ఏం లేదని చెప్పేసి, మా అపార్ట్మెంట్లో తిరుగుతాడు కాబట్టి వాడికి అలవాటు. ఇది బాగుందన్నమాట. ఇది కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారండి. మీరు కానీ మా వీడియోస్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేస్తూ ఉండండి, సో దట్ రీచ్ పెరుగుతూ ఉంటుంది. చూస్తారు కదా మా బాబు ఇక్కడ స్వింగ్ ఊగుతూ ఉన్నాడు అనమాట. ఆ స్వింగ్ నుంచి రానని చెప్పేసి కొద్దిసేపు ఏడుపు. ఈ పిల్లలతో ఎక్కడికి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చారంట. రారా అంటే రాడంట, చాక్లెట్ ఇస్తాను రారన్నా కూడా రాడంట. అసలు రానని చెప్పి ఒక 10 నిమిషాలు ఏడ్చాడు. మళ్ళీ ఏదో చూపించి అప్పుడు మైమర్పిస్తే కానీ మళ్ళీ ఆపడా ఏడుపు. చూసారు కదా కాలాలు గుప్తున్నాడు, ఏడుపు అక్కడి నుంచి రానని చెప్పేసి తీసుకొచ్చేసా. ఆ అమ్మాయిని అడిగాను అనమాట, 5 మినిట్స్ అమ్మ బాబు ఊగుతాడని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఎక్కించా. మళ్ళీ ఇవ్వకపోతే బాగోదు కదా. చూసారు కదా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఎలా వర్షం పడుతుందో, ఫుల్ వర్షం అనమాట. సో ఆర్సీబీ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. రోడ్డు కూడా కనిపించట్లేదు అనమాట, అంత దారుణంగా వర్షం పడింది ఆ రోజు అయితే. అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి వర్షాలు. ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.